స్కూల్లో, కాలేజీలలో మరియు యూనివర్సిటీలలో కొంతమంది టీచర్లు కామాంధులుగా మారి విద్యార్థులని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. తమకి లొంగకపోతే భవిష్యత్తు ఉండదని బెదిరించడంతో విద్యార్థులు కూడా భయంతో టీచర్ల ఆగడాలని బయట చెప్పడం లేదు. ఇక ఇప్పుడు నేను చెప్పే ఈ ఇన్సిడెంట్ గురించి వింటే ఒక టీచర్ ఇలా కూడా ఉంటుందా అని ఒళ్ళు గబురుపుడ్చక మానదు. వివరాలకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ డైలీ ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అవి మీ దాకా రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియో నేను ఎంతో కష్టపడి చేశాను ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని చక్రపూర్ అనే ఊరిలో లక్ష్మణ్ శ్రీలక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ తమ ముగ్గురు పిల్లల్ని పోషించేవారు. అందులో మొదటి కొడుకు కౌశిక్. ఇక ఈ దంపతులకి చదువులేని కారణంగా తన ముగ్గురు పిల్లల్ని బాగా చదివించి మంచి జాబ్ కి పంపాలనుకున్నారు. అలా వీరుంటున్న ఊరిలో 7వ తరగతి వరకే ఉండడంతో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్కూల్లో కౌశిక్ ని చేర్పించారు. ఇక చదువుల్లో చురుగ్గా ఉండే కౌశిక్ అన్ని టెస్టులలో మంచి మార్కులతో పాస్ అయ్యేవాడు. అంతేకాదు మంచి హైట్ అండ్ వెయిట్ ఉండి 17 ఏళ్లకే 22 ఏళ్ల అబ్బాయిలా కనిపించేవాడు. ఇక ఈ క్రమంలోనే కౌశిక్ చదువుతున్న స్కూల్ కి మాలిని అనే ఇంగ్లీష్ టీచర్ కొత్తగా రావడం జరిగింది. ఇక అలా యథావిధిగా మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళగా మాలిని కామ కళ్ళకి మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న 17 ఏళ్ల కౌశిక్ కనబడడంతో అతని మీద ఈమెకి ఆశ పుట్టింది. ఇక కౌశిక్ ది చిన్నప్పటి నుంచి హిందీ మీడియం అవడంతో ఇంగ్లీష్ లో కొంతవరకు వీక్ గానే ఉండేవాడు. దీన్నే సాకుగా ఉపయోగించుకున్న మాలిని చీటికి మాటికి కౌశిక్ ని లేపి క్వశ్చన్ అడగడం, ఏదైనా తెలియకపోతే నా క్యాబిన్ కి వచ్చి డౌట్లు క్లియర్ చేసుకో అనేది. ఇక అలా రోజు రోజుకి మాలిని కౌశిక్ తో ప్రేమలో పడి ఎలాగైనా తన కోరికల్ని తీర్చుకోవాలనుకుంది. ఇదిలా ఉంటే ప్రతిరోజు మాలిని ఇంటి నుండి స్కూల్ కి కారులోనే వెళ్తుండగా ఒకసారి కౌశిక్ నడుచుకుంటూ స్కూల్ కు వెళ్లడం చూసి కౌశిక్ ని తన కారులో ఎక్కించుకుంది. అతనితో మాట్లాడే క్రమంలోనే, నువ్వు బాగా చదువుతావు, నాలా నీకు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని, లేదంటే ఈ కాంపిటీషన్ వరల్డ్ లో జాబ్ దొరకడం చాలా కష్టమని చెప్పగా కౌశిక్ కొంతవరకు నర్వస్ గా ఫీల్ అయ్యాడు. ఇక అలా తన ట్యూషన్ కి వెళ్దామంటే తన ఇంటి పరిస్థితి అంతంత మాత్రమే ఉందని, ఫీజులు కట్టలేకే గవర్నమెంట్ స్కూల్ కి వస్తుందని చెప్పడంతో అందుకు మాలిని, నీకు అభ్యంతరం లేకపోతే నేను నీకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్తాను, అందుకు నువ్వు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పగా కౌశిక్ ఆ సమయంలో సంతోషపడిన రోజు తన ఊరు నుంచి ఆమె ఇంటికి రావడానికి చాలా టైం పడుతుందని చెప్పడంతో, అయితే 3 నెలల్లో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలలు తన ఇంట్లోనే ఉంటూ అక్కడి నుంచే స్కూల్ కి వెళ్దు అని మాలిని చెప్పడంతో కౌశిక్ కూడా అందుకు ఒప్పుకొని తన తల్లిదండ్రులని ఒకసారి అడగాలని చెప్పడం జరిగింది. దీనితో స్కూల్ అవ్వగానే మాలిని కౌశిక్ ఇంటికి వెళ్లి తన పేరెంట్స్ తో మాట్లాడతా అని చెప్పడంతో కౌశిక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే డబ్బులు లేకుండానే టీచర్ తనకి అకామిడేషన్ తో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తుందని సంతోషపడ్డాడు. ఇక అలా స్కూల్ అవ్వగానే మాలిని కౌశిక్ ఇంటికి వెళ్లడం, అలా ఆమె కౌశిక్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ కౌశిక్ మంచి స్టూడెంట్ అని, తను బాగా చదువుతాడని, తనకి తప్పకుండా మంచి జాబ్ వస్తుందని, కానీ ఇంగ్లీష్ లో కొంచెం వెనకబడి ఉన్నాడని, అందుకు తను ట్యూషన్ లో నేర్పిస్తా అని చెప్పడంతో కౌశిక్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. అలా మరుసటి రోజు కౌశిక్ తన లగేజ్ తో మాలిని ఇంటికి వెళ్లి అక్కడ నుండే వీళ్ళిద్దరూ స్కూల్ కి వెళ్లడం జరిగింది. ఇంకా యథావిధిగా స్కూల్ పూర్తయినాక ఇంటికి వచ్చిన మాలిని ఎలా అయినా కౌశిక్ ని తన వలలో వేసుకోవాలని ఆలోచించింది. ఇక ఈ క్రమంలోనే స్నానం చేసి కౌశిక్ ముందు టవల్తో తిరగడం, పొట్టి బట్టలు వేసుకొని అతన్ని సెడ్యూస్ చేయడం లాంటివి చేస్తూ నాకు నచ్చిన ఫుడ్ ని హోటల్ నుంచి ఆర్డర్ పెట్టి మరి తినిపిస్తూ ఉండేది. కానీ టీచర్ పైన అలాంటి అభిప్రాయం లేని కౌశిక్ ఎప్పుడూ చదువుతూనే ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్న కొద్ది మాలినికి కోపం వచ్చి, ఇంకా ఇలా ఉంటే అవ్వదని మాలిని తన ఫ్రెండ్ అయిన ప్రియాంకకి ఈ విషయం చెప్పడంతో ఆమె 2 వయాగ్రా మాత్రల్ని పాలలో కల్పిస్తే తనే నీ వెంట వస్తాడని మాలినికి చెప్పడం జరిగింది. అలా మరుసటి రోజు ఆదివారం అవడంతో మాలిని తన పనిని ఎలాగైనా పూర్తి చేయాలని మెడికల్ షాప్ కి వెళ్లి కొన్ని వయాగ్రాలు కొనడం జరిగింది. ఇంకా అలా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక గ్లాస్ పాలల్లో 2 మాత్రల్ని కలిపి కౌశిక్ కి ఇచ్చింది. అలా ఆ పాలు తాగిన అరగంటకి కౌశిక్ తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇక ఈ సమయం కోసమే వెయిట్ చేస్తున్న మాలిని కౌశిక్ ని తన రూమ్ లోకి తీసుకువెళ్లి తనతో లైంగికంగా కలవడం జరిగింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను ఫ్రెండ్స్, అవి కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.